ఇక్ష్వాకుకుల వంశతిలకులు, అయోధ్యాపురాధీశులు, గజ తురంగ బల సంపన్నులు, శత్రు సైన్య సంహారకులు, ప్రజాహిత రక్షకులు, రఘుకుల కీర్తి విభూషణులు, సూర్యవంశ సింహాసనాధీశులు, వేద వేదాంగ పరిరక్షకులు, శ్రీ 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 దశరథ మహారాజు సభామండపములకు విచ్చేస్తున్నారు. ఇది చైత్రమాసం. రేపు పుష్యమీ నక్షత్రం. ఈ శుభముహూర్తములోనే నా రామభద్రుడికి పట్టాభిషేకం. మీ అందరికీ ఆమోదయోగ్యమేనా? రేపే రామ పట్టాభిషేకం. సుమంత్ర ప్రభు, ఈ శుభవార్తను రాజ్యమంతా నలుమూలలా చాటింపించు. నగరమంతా శోభాయమానంగా అలంకరించమను. ఊరు వాడ వేడుకలు జరిపించమను. చిత్తం ప్రభు. రాముని పట్టాభిషేకమా? రామరాజ్యమా? రామరాజ్యం. రావే మంధర, నీకు 1000 ఏళ్ళు. ఎందుకు? అందరికీ ఊడిగం చేయటానికా? ఏమిటే ఆ రుసరుసలు? ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? నువ్వు నేను తప్ప ఊరంతా పండగ చేసుకుంటున్నారు. ఏమిటో విశేషం? ముద్దుల భార్యవు కదా, ఆ మహారాజు నీకేం చెప్పలేదా? ఏమిటే చెప్పేది? నీకు తెలియకూడదని రహస్యంగా ఉంచాడమ్మా నీ ప్రభువు. మహారాజు వారికి నా వద్ద రహస్యములా? అసంభవం. ఏమిటే ఆ రహస్యం? నన్నా అడుగుతావు? నీ సవతి కౌసల్యనడుగు, మరో సవతి సుమిత్రనడుగు. అంతెందుకు, రాజ్యంలో ఏ పిల్లా పీచునైనా అడుగు, చెబుతారు. ఇంతకీ ఏమిటే ఆ రహస్యం? అభిషేకమట, పట్టాభిషేకమట. అభిషేకమా? పట్టాభిషేకమా? ఎవరికే? ఎవరికో అయితే నేనెందుకు వాపోతాను? కాని వారికే. ఇంకా అర్థం కాలేదా? ఏ విడమర్చి చెప్పాలా? తెల్లవారితే నీ సవతి కొడుక్కి పట్టాభిషేకమట. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామునికి పట్టాభిషేకమా? నా రామునికి పట్టాభిషేకమా? ఎంత తీయని మాట చెప్పావే మంధరా, ఎంత తీయని మాట చెప్పావు. నా రామునికి నేనే మంగళ స్నానాలు చేయిస్తాను. ఆగు. మంధరా, ఏ పౌరుషం వచ్చిందే? నువ్వు నమ్ముకున్న వాళ్ళంతా ఏకమై నిన్ను మోసం చేస్తూ అవమానపరుస్తుంటే రాని పౌరుషం నిన్ను నమ్ముకున్న ఈ దాసిపై పొడుచుకొచ్చిందా? మంధరా, మంధరా, ఏమిటే ఇప్పుడు నీకు జరిగిన అవమానం? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తున్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నిన్ను పిలవకపోతే మాని కనీసం వర్తమానమైనా చేసిందా? మంధరా,
కన్నబిడ్డ కన్నా మిన్నగా పెంచి నెత్తిన పెట్టుకుని ఊరేగవే ఆ రాముడు ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఏంటి ఆలోచిస్తున్నావు? మాట్లాడవే. ఇంతకంటే కుట్ర ఏం కావాలి? గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన ఆ రాజు ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఏంటి అలా చూస్తావు? నీ బిడ్డని ఏకాంతరం పంపించాడు. ముద్దుల భార్యవు నీకిచ్చిన మాట మర్చిపోయి పెద్ద భార్య కొడుకే పట్టం కడుతూ ఉంటే ఇది కుట్ర కాదా? తెల్లవారితే కౌసల్యాదేవి పట్టమహిషే కాదు, రాజమాత కూడా ముద్దుల భార్యగా ఇన్నాళ్ళు అనుభవించిన రాజభోగాలన్నీ ఈనాటితో చెల్లు. ఇక ఈ అవ్వ ఈ గువ్వ ఆమెకు దాసులమే. మంధరా, మార్గం చెప్పవే. నీ బిడ్డకు వర్తమానం చేయి. ఏమని? అడవులకు పోయి తలదాచుకోమని. మంధరా, నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు. అది నీ సవతి బిడ్డకు పట్టవలసిన గతి. వాడు కట్టుకున్న పట్టం మనవాడు కట్టుకోవాల్సిందే. అదెలా సాధ్యమవుతుంది? అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలిచ్చాడు. 2 వరాలు గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటికీ కోరుకోలేదన్న సంగతి గుర్తుంది. అయితే ఇంకే అవి కోరుకో. నేడే కోరుకుంటాను. కాంతుని రాకతో కరిగిపోవు కదా. పుట్టింటి దాసి, నా నైజం నీకు తెలీదా? నా బిడ్డ పట్టాభిషేకం జరిపిస్తాను. మరి 2వ వరం కోరవా? 2వ వరమా? శ్రీరామ వనవాసం. రామ వనవాసమా? నిన్ను అవమానపరిచిన కౌసల్య. అర్థమైంది. ఒకటవ వరం భరత పట్టాభిషేకం. 2వ వరం రామ వనవాసం. రాముని వనవాసం తథ్యం. ఓహో, కోపగుహానికి దారి చూపుటయా? అందానికి అలకే అలంకారం. దేవి, నీ కోపానికి కారణమేమిటి? నిన్నెవరైనా దూషించారా, అవమానించారా చెప్పు.
ఎంతటి వారైనా సరే క్షమార్హుడు కాదు. నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతుంటే అంధకార బంధురము ఈ మందిరంలో ఈ విధంగా పవలించడానికి కారణం ఏమిటో? ఏమిటిది దేవి? సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతులు పువ్వులు పూసలు విసర్జించ తగునా? లేచి అలంకరించుకో. రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు. నీ రామునికే. త్వరగా తయారవ్వు దేవి. దానికి నన్నెవరు పిలిచారు? నీ ఇంట నిన్ను పిలవటం ఏమిటి దేవి? నిజమే, మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే. ఈ దాసుణ్ణి మన్నించు దేవి. నీ అలక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకో దేవి. రామగజములో యవనాశ్వములో వారణాసిగా గోగణంగో చీనాంబరములో రత్న చిత్రిత కాశ్మీర రాంగవములో గోలకండమానికములో కోరుమవలా కొత్తగా కానుకలేమీ అక్కర్లేదు. మరి పాతవి ఆనాడు దేవాసురు యుద్ధంలో ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యము, కోరుకునము. ఇచ్చిన మాట తప్పరుగా? ఇచ్చిన మాటను లేదనుట మా యలవంశంలో తెలియని విద్య. అడగరానిదే అడిగినా, అసువులే అడిగినా, వసగరానిదైనా వసగుటే పాటి. మరి అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపువేళ మాట తప్పుటకు సిద్ధపడినారే? అది పుత్రవాత్సల్యం కైక. కైక, నీకు నా పైన అంత నమ్మకము లేదు కావున ఇది వినుము. యవ్వానిన్ తాపసికియనేర్చితివనుచు ఇంత దూరము పన్యసించినావో యవ్వాని జననమే యుద్ధమత్పృథు సౌఖ్య నవనాటకమునకు నాంది అయ్యే యవ్వానిపై మోహమిట్టులు నన్ను ఆడుదాని కంటను బేలవాణి చేసే యవ్వాని మూపుపై కగయన్నది రేపు రఘువంశమహనీయ రాజ్యలక్ష్మీ యవని చేతుల మీదుగా నేను వెడలిపోవుటకు 1000 దేవుళ్ళు మ్రొక్కుతుంటే అట్టి రఘురాముతో ఒట్టు పెట్టుకుందు సరికదా కోరు సందేహ సరణి మాని. ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందులకు మీరే సాక్ష్యం. రేపు మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి బదులుగా భరతునకు పట్టాభిషేకము జరపవలేదు. కైకా, అది నా మొదటి వరం. భరతునికి పట్టాభిషేకమా? కైకా, నీ బిడ్డ మనస్సు తెలిసే అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 వత్సరములు 14 వత్సరములు వనవాసం చెయ్యాలి. ఇది నా 2వ వరం.
కైక కైక నా రాముడికి వనవాసమా అన్నది నీవేనా? విన్నది నేనేనా? నా ప్రాణానికి ప్రాణం, నా జీవన రాజీవం, మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేయిస్తావా? మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక. అయితే అదే స్వీకరించమనండి. కైక, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గాఢమైంది అంటారే. కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా? నీ గుండెలపై లాలించిన రామయ్యను కటిక నేలపై పవలించమంటావా? కైక, వెన్నలాంటి నీ మనస్సు ఎందుకింత పాషాణమయ్యింది? నీలో ఎందుకింత కాఠిన్యం ఆవరించింది? నిన్ను అర్థిస్తున్నాను కైక. భరతునికి సంతోషంగా పట్టం కడతాను, కానీ నా రామచంద్రుడు మాత్రం నా నుండి దూరం చేయకు కైక. ఒక్క వరలో 2 కత్తులు ఇమ్మడవు. కైక కైక, రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలుచురా. మీరు ఆడి తప్పినా రాముని ప్రాణాలు నిలిచేనా? మీరు అతనిపై ఆనపెట్టి బాస చేశారు. మీ గారాల బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే వనవాసం తప్పదు. కైక, తప్పదా? నా రాముడు అడవులకు వెళ్ళక తప్పదా? ఒక్కసారి ఆ పసివాని ముద్దుమోము గుర్తు తెచ్చుకో కైక. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, కాళ్ళగజ్జలు గల్లు గల్లు మనంగా అందరికను చల్లగా తిరుగువాడు. బుడి బుడి నుడువుల పూర్వభూపాలగాథలు నేను నుడువుతో పలుకువాడు. రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గంతిడుతూ హాయిగా కౌగిలించువాడు. అట్టి 14 బొట్టె ఎట్టుల సుర భీకరవన సీమ కంపువాడననుచు ఏచితి ఎప్పుడో అప్పుడు మరలా ఇప్పుడు నీ మూలమున ఇట్టు లేచుతుంటే. ఓసి నరరూప రాక్షసి, నీ ఘోర వాంఛితాన్ని నా నోట రాముడితో చెప్పలేను. నీవే చెప్పు, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టు. నా రాముడు కారడవులకు తరలిపోతాడు, నా ప్రాణాలు హరించుకుపోతాయి. కైక, కరుణమాలని దానా, ఓసి కరుణమాలని దానా, నేను చనిపోతే నా కళేబరాన్ని నీవు గాని నీ పుత్రుడు గాని తాకడానికి వీలు లేదు. నీ పుత్రుడు చేతి తర్పణాలు నాకు నరకహేతువులు. రామా 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 రా, రాఘవా రారా, రామభద్ర రా, రఘువరా
నారాయణుచు నోరార పలికి కారణమికిప్పుడీవు నిష్కారణముగా పోరాయనుటకు ఎట్లు నా నోరు వచ్చు రామా రామా